ఒక ఉత్తర దేశస్థుడు రమణ మహర్షి గారిని ఈ విధంగా ప్రశ్నించాడు. ప్రపంచంలో ఇంతమంది దుష్టులు ఎందుకుండాలి? దుష్టులు సత్పురుషుల కంటే ఎక్కువ విజయవంతులుగా ఎందుకుంటారు? అది వారి కర్మ వల్లనే అయితే ఆ కర్మను ఎవరు సృష్టించారు? వాటిని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎందుకు పంచిపెట్టారు? అందుకే కదా ఇంత దుఃఖము అలజడి ప్రపంచంలో ఉన్నది అని అడిగినప్పుడు భగవాన్ ఆ వ్యక్తి నిజంగా పడుతున్న ఆందోళనను గుర్తించి ఎంతో దయతో జవాబిచ్చారు. ఆయన కర్మ గురించి చెబుతూ ఇట్లా అన్నారు. ఆ కర్మ ఎవరిది? సృష్టి రెండు రకాలు. ఒకటి భగవత్ సృష్టి, ఇంకొకటి మానవుడిదే. భగవత్ సృష్టి ఒక్కటే, అందులో కర్మయే ఉండదు. రెండవదైన మానవ సృష్టి వివిధంగా ఉంటుంది. దానిలోని కర్మ కూడా ఎంతో డిఫరెంట్గా ఉంటుంది. మానవుడు తన సృష్టిని మానుకుంటే వివిధ మానవులు ఉండరు, వివిధ కర్మలు ఉండవు. అప్పుడు దుఃఖం మాయమైపోతుంది. ప్రతి మేధావంతుడికి తాను చేసినటువంటి దుష్కర్మ ఎప్పుడో ఒకప్పుడు దానిని చేసిన వాడి మీద దెబ్బ కొడుతుందని తెలుసును. ఎందుచేత అంటే అందరిలోని ఆత్మ ఒక్కటే గనుక. ఇతరులను చూచినప్పుడు వారి రూపాలలో నిన్ను నీవే చూచుకుంటున్నావు. నీ పొరుగువాడిని నీ వలనే ప్రేమించు అన్న సూక్తికర్థం పొరుగువాడన్న వాడు నీ ఆత్మయే గనుక వాడిని ప్రేమించాలి అని.